11:30 శనివారం ఉదయం అయితే ఉదయం అంతా మాతోనే ఉంది సార్ ఉండడం. అయితే వాళ్ళ నాన్నకి తోటలో పనిచేసే గుమస్తా ఫోన్ చేశారు సార్, పని ఉంది రా అంటే పాపని ముందు మా ఆయనగారు వెళ్తే తర్వాత పాప కూడా వెళ్ళింది సార్. అంటే పాపని తీసుకొని ఎత్తుకొని ఎక్కడైతే వర్క్ ఉందో అక్కడికి వెళ్ళిపోయాడు సార్. వాళ్ళు రిటర్న్ వచ్చే టైంకి నేను మా చిన్న అమ్మాయికి స్నానం చేపిస్తున్నాను. స్నానం చేయించేటప్పుడు వచ్చి ఇంకో పాపని చూసుకొని నాకు మా పాపని అప్పచెప్పాడు సార్. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళాడు సార్ వాళ్ళ నాన్న. మళ్ళీ వెళ్ళింది సార్ ఏడ్చుకుంటూ. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ నా చేతికి ఇచ్చాడు సార్. ఇచ్చిన తర్వాత అప్పటికి చిన్న అమ్మాయికి స్నానం చేయించేసాను సార్. స్నానం చేయించేసిన తర్వాత నేను నుంచున్నాను. అమ్మాయి ఏడుస్తుంటే రామ్మ అంటే రాలేదు, ఏడిసింది సార్. ఆ టైంలోనే చిన్న అమ్మాయి పెద్ద అమ్మాయి అడ్డంతో పెద్ద అమ్మాయి ఇక్కడే కదా ఆడుకుంటుంది, ఇంకెప్పుడు ఇదే కదా ఇక్కడే కదా ఉంటుంది, ఏమైపోద్ది అన్న ఒక ఆలోచనతో లోన్కి వెళ్ళి చిన్న అమ్మాయికి బట్టలు వేసి ఫీడింగ్ ఇచ్చి బయటకు వచ్చి ఒకసారి చూసాను సార్. పాప లేదు, ఆడుకుంటుందేమో లేదా ఇక్కడ ఎక్కడైనా ఆడుకుంటుందేమో లేదా నాతో కూడా వెళ్ళిపోయిందేమో, దానికి అలవాటే కదా ఉండిలే అంటే ఎప్పుడు ఇదే జరుగుతుంది సార్. అప్పుడు లేచిన వెంటనే చెట్టు కింద ఆడుకుంటుంది, లేదా వాళ్ళ నాన్నతో ఉంటుంది, వాళ్ళ నాన్న ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తే. ఇంకా నా ఉద్దేశంతో ఏమైపోద్ది అన్న ఉద్దేశంతో వాళ్ళ నాన్న దగ్గర ఉన్నానే ఉద్దేశంతో నేను చిన్న అమ్మాయిని చూసుకోవడానికి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాను సార్.